వచ్చెను. 2025 సంవత్సరముల క్రితము యెరూషలేము అనే దేశంలో బెత్లెహేము అనే గ్రామంలో కన్యకు దేవుని కుమారుడైన యేసు ప్రభువారు జన్మించారు. పిల్లలందరూ భర్త భార్య దాంపత్యంలో కలుగుతారు లేక పుడతారు. అయితే యేసు ప్రభువారు అలాగ కలుగలేదు. దేవుని పరిశుద్ధాత్మ వల్ల కలుగు చేయబడ్డారు. భూమి మీద నివసించే ప్రతి మనిషిలో పాపము ఉన్నది కనుక యేసు ప్రభువారు పరిశుద్ధుడై ఉండాలి. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు కన్యమర్య గర్భంలో ఆయనను కలుగజేశారు. కన్య అంటే పురుషుణ్ణి ఎరగనిది అని అర్థము. యేసు ప్రభువారు పురుషుడి ద్వారా పుడితే శిలువలో బలియాగానికి పనికిరారు. ప్రజలను పాపము నుండి రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధులు ఎవరు భూమి మీద లేరు కదా. పాపం వల్ల మనుషులకు మరణం వచ్చింది. మరణం అంటే చనిపోవడం. కొన్ని సంవత్సరాలు మనుషులు జీవించి మరణిస్తారు. మరణించిన వారందరూ ఏదో ఒక సమయమున లేపబడతారు. దేవుని న్యాయ తీర్పు సింహాసనం వద్దకు తేబడతారు. ఎందుకంటే జన్మ పాపము కర్మ పాపము బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తారు. వారు శిక్షకు వెళ్ళిపోతారు. శిక్ష అంటే వారు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. యుగ యుగాలు వారు కాలుతూనే ఉంటారు. అక్కడ నుంచి తప్పించుకోలేరు. ఎవరూ తప్పించలేరు. అంత భయంకరమైన వేదనకరమైన స్థలం అది. అక్కడికి ఎవరూ వెళ్ళకూడదు. ఆ బాధను ఎవరు అనుభవించకూడదని దేవుడు మనలందరినీ ప్రేమించి తన కుమారుడును ఈ లోకానికి పంపించారు. మనందరి పాపములు యేసయ్య తన మీద వేసుకున్నారు. మనకు పడవలసిన శిక్షను సిలువలో అనుభవించారు. ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడ్డాయి. ఆయనలో నుండి పరిశుద్ధ రక్తం కార్చబడింది. ఆయన రక్తంలో మన పాపములు పరిహరించబడ్డాయి. దేవుడు మన పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరు. సహోదర సహోదరి, ఈ సత్యాన్ని నీవు నమ్మిన యెడల నీవు రక్షించబడదువు. యేసయ్య పరలోకము నుండి నా కొరకే భూమికి వచ్చారని నమ్మి నా పాపము కొరకు యేసయ్య సిలువలో మరణించారని విశ్వాసం ఉంచిన యెడల నీవు సంపూర్ణముగా రక్షించబడుదువు. నరకం తప్పించుకొని పరలోకమునకు చేరదవు. ఇప్పుడే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించు. పరలోక ఆశీర్వాదాలు పొందుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.